హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రావణి కరెంట్ అఫైర్స్. ఈరోజు వీడియోలో వ్యవసాయ అనుబంధ రంగాల ఉత్పాదక విలువపై కేంద్ర గణాంక శాఖ నివేదిక విడుదల చేసింది. దాని గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఓకే, టాపిక్లోకి వెళ్తే దేశవ్యాప్తంగా 2011-12 నుంచి 2023-24 వరకు వ్యవసాయ అనుబంధ రంగాల ఉత్పాదక విలువపై కేంద్ర గణాంక శాఖ నివేదిక విడుదల చేసింది. దీని ప్రకారం దేశవ్యాప్తంగా అనుబంధ రంగాల స్థూల ఉత్పత్తి విలువలో తెలంగాణ 11వ స్థానంలో నిలిచింది. అలాగే అన్ని రకాల ధాన్యాల ఉత్పత్తి విలువలో 4th ప్లేస్లో ఉండగా వరి ఉత్పత్తిలో 1st ప్లేస్లో నిలిచింది. స్థూల ఉత్పత్తి విలువలో 11th ప్లేస్లో ఉంటే అన్ని రకాల ధాన్యాల ఉత్పత్తిలో తెలంగాణ అనేది 4th ప్లేస్లో ఉంది. అలాగే వరి ఉత్పత్తిలో 1st ప్లేస్లో ఉంది. ఇక ప్రస్తుతం వరి పరంగా దేశంలో అత్యధిక దిగుబడులు సాధిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ 1st ప్లేస్లో ఉంది. దేనిలో అత్యధిక దిగుబడులు సాధిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ 1st ప్లేస్లో ఉంది. ఇక సెకండ్ వచ్చేసి యూపీ, 3rd పంజాబ్, వెస్ట్ బెంగాల్ 4th ప్లేస్లో, ఛత్తీస్గఢ్ 5th ప్లేస్లో ఉంది. ఇక ఏపీ విషయానికి వస్తే 9th ప్లేస్లో ఉంది. ఏ రంగంలో అత్యధిక దిగుబడులు సాధిస్తున్న రాష్ట్రాల జాబితాలో ఈ ఫస్ట్ 5 ప్లేస్లో అయితే తెలంగాణ, ఉత్తరప్రదేశ్, పంజాబ్, వెస్ట్ బెంగాల్, ఛత్తీస్గఢ్ అయితే ఉన్నవి. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఏపీ అయితే 9th ప్లేస్లో ఉంది. ఒక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవుతూ